హలో కలాకాస్ ఈరోజు వీడియో వచ్చి స్పెషల్ వీడియో అండి. ఇందులో అయితే నాకు వచ్చిన ఫస్ట్ బల్క్ ఆర్డర్ నేనేం చేశాను, ఎలాగ నా ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాపీనెస్ అండ్ ఆ అవుట్పుట్ కూడా మీకు వీడియో చివరిలో చూపిస్తాను. వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు కళాకార్ డిఐవై క్లబ్. సో ఇక్కడ నా కమ్యూనిటీలోనే ఒక ఆంటీ వచ్చి నాకు ఈ బల్క్ ఆర్డర్ ఇచ్చారండి. వాళ్ళ అమ్మ యూఎస్లో ఉంటుంది. వాళ్ళు ఏదో వ్రతం చేసుకుంటున్నారు. రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇలాగ ట్రేస్ కావాలి అని చెప్పి ఈ ఇమేజ్ నాకు చూపించారు. తను నాకు ఈ ట్రే ఇచ్చి ఫస్ట్ ట్రయల్ వేయమన్నారు. నేను ఫస్ట్ ఇమేజ్ నా దగ్గరున్న పెయింట్స్తోనే వేసి ఇచ్చాననమాట. ఇది చూడగానే నాకు 70 వుడెన్ ట్రేస్ ఆర్డర్ చేశారనమాట. మెయిన్ థింగ్ ఈ వుడెన్ ట్రేస్ అన్నీ కూడా వాళ్ళే తెచ్చుకున్నారండి. నేను ఓన్లీ పెయింట్స్ అండ్ పెయింటింగ్ చేశాను. ఆంటీనే ఈ ట్రేస్ అన్నీ తెచ్చారు. సో నేను స్టెప్ బై స్టెప్ ఫస్ట్ అయితే ప్రైమర్ వేసి, తర్వాత గ్రీన్ కలర్ చాక్ పెయింట్ వేసి డిజైన్ డ్రా చేసుకొని ఆ డిజైన్ని స్టెప్ బై స్టెప్ అనమాట. ఫస్ట్ వైట్, తర్వాత ఒక కలర్, మనం ఒకటి డ్రై అయిన తర్వాతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్లో అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇది నా ఫస్ట్ బల్క్ ఆర్డర్ అండ్ ఆంటీ అడగగానే ఐ డోంట్ నో చేస్తానో లేదో తెలియదు, కానీ నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని యాక్సెప్ట్ చేశాను. అండ్ ఆంటీ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ వుడెన్ ట్రేస్కి కానీ పెయింట్స్ కొనడానికి కానీ తనతోనే తీసుకువెళ్ళేవాళ్ళు అనమాట. ఆంటీ ఆ ఏజ్లో కూడా అంత ఎనర్జెటిక్గా 60+ ఉంటారు అనుకుంటా. తన నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను ఈ జర్నీలో. అన్నీ తనే కార్ డ్రైవ్ చేస్తారు. రా మెటీరియల్స్ కొనడానికి నాతో పాటు వచ్చారు. అండ్ కొన్నింటికి ఆంటీ కూడా ఈ వైట్ ప్రైమర్ వేసి ఇచ్చారనమాట. అంటే నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పి. ఫ్రమ్ స్క్రాచ్ ఎవ్రీథింగ్ నేను ఒక్కటే హ్యాండిల్ చేశానండి. డ్రాయింగ్, పెయింటింగ్ అన్నీ కూడా. ఇక్కడ మీరు చూస్తే ఒక కలర్ డ్రై అయిన తర్వాతే మనం నెక్స్ట్ కలర్కి వెళ్ళాలి. సో అలాగ డిఫరెంట్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. నేను చాలా నేర్చుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి ఆంటీ ఒక హెల్ప్ అడిగారు. థర్మాకోల్ షీట్ తెచ్చి కిరీటం లాగా వెంకటేశ్వర స్వామిది కట్ చేసి ఇమ్మన్నారు. దాన్ని నేను ఇలా డిజైన్ చేసి ఫోమ్ షీట్స్తో గ్లిట్టర్వి ఉంటాయి కదా, ఇలాగా నేను చేసి ఇచ్చానమాట. దీన్ని వాళ్ళు ఎలా డెకరేట్ చేశారో చివరిలో చూపిస్తాను. ఫైనల్గా అయితే నేను అనుకున్న టైంకి, వాళ్ళకి చెప్పిన టైంకి అయితే మొత్తం నేను ఫినిష్ చేశానండి. మొత్తం డిజైనింగ్ అయిపోయాక లాస్ట్ స్టెప్ వచ్చేసి దీనికి వార్నిష్ అనమాట. అన్నీ ఒకేసారి వార్నిష్ వేసి 2 days నేను పూర్తిగా కంప్లీట్గా డ్రై అవనిచ్చానమాట. సో ఇది ఫైనల్ లుక్. దీనికి వాళ్ళు హ్యాండిల్స్ యాడ్ చేసి దీన్ని రిటర్న్ గిఫ్ట్స్లో ట్రేస్ లాగా వాళ్ళు ఇచ్చారనమాట. ఇలాగా నేను ప్రతిదీ న్యూస్ పేపర్లో ప్యాక్ చేసి ఆంటీకి ఇచ్చాను. ఆంటీ యూఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటే తీసుకొని వెళ్ళారు. వాళ్ళకి ఈ వైట్ థ్రెడ్ కూడా ఇచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు థ్రెడ్స్ అవి యాడ్ చేసుకొని ఈ 2 గిఫ్ట్స్తో పాటు ఇది ట్రే లాగా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. తను ఈ కిరీటాన్ని ఇలా డెకరేట్ చేసుకున్నారు. నేను సెంటర్ పార్ట్ ఒకటే హెల్ప్ చేశానండి, మిగిలింది వాళ్ళే చేసుకున్నారు. సో ఫైనల్గా రీచ్ అయ్యాక తను కూడా నాకు మెసేజ్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. సో వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ నా పెయింటింగ్ చేసిన ట్రేస్ ఎలా ఉన్నాయో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.